నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మున్సిపల్ ఎన్నికల ముచ్చటే వినిపిస్తోంది. ముఖ్యంగా స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ అయిన సిద్దిపేటలో పొలిటికల్ హీట్ అప్పుడే పీక్స్ కు చేరింది. కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది అన్నట్లు పాత లెక్కలు మారుతుండటంతో ఆశావాహుల్లో టెన్షన్ మొదలైంది. ప్రస్తుత పాలక వర్గం గడువు కేవలం 3 నెలలే ఉండటంతో వార్డుల పునర్విభజన ఉంటుందా ఉండదా అన్న చర్చ జోరుగా సాగుతోంది. పెరిగిన జనాభా, అదనపు వార్డుల డిమాండ్ నేపథ్యంలో సిద్దిపేట రాజకీయాలు ఇప్పుడు సరికొత్త టర్న్ తీసుకోబోతున్నాయి. సిద్దిపేట బల్దియా ఇది నిన్న మొన్నటిదాకా 7 దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర దీని సొంతం. 72 ఏళ్ల క్రితం తహసీల్దార్ ఆధ్వర్యంలో లోకల్ ఫండ్ పేరుతో ప్రయాణం మొదలుపెట్టి 1954లో మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. 1956లో మాజీ ఎమ్మెల్యే ఖాజా మొహినుద్దీన్ చైర్మన్ గా కేవలం 13 వార్డులతో తొలి పాలకవర్గం కొలువుదీరింది. పట్టణ విస్తీర్ణం పెరిగే కొద్దీ వార్డుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ వచ్చింది. 1981లో 16 వార్డులు, 1987లో 28 వార్డులు, ఆపై 2005లో 34 వార్డులుగా విస్తరించింది. చివరగా 2021లో సమీపంలోని 6 గ్రామాల పంచాయతీలను విలీనం చేయడంతో వార్డుల సంఖ్య 43కి చేరింది. ఈ నేపథ్యంలో కొన్ని వార్డుల్లో ఓటర్ల సంఖ్య నిర్మిత ప్రమాణం కంటే అధికంగా ఉందని 2021 జనాభా లెక్కల ప్రకారం ఉన్న సంఖ్య కంటే 50,000 జనాభా పెరగడంతో పాటు ఓటర్ల సంఖ్య కూడా పెరిగింది. దీంతో వార్డుల పునర్విభజన అనేది తప్పనిసరి అని తెర మీదకు వచ్చింది. రెండు 2021 జనాభా లెక్కల ప్రకారం సిద్దిపేట బల్దియాలో 1,658 మంది ఓటర్లు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ 4 ఏళ్ల కాలంలో 50,000 జనాభా పెరిగింది. అలాగే ఓటర్ల సంఖ్య 12,000 పెరిగి ప్రస్తుతం మున్సిపాలిటీలో 1,12,000 మంది ఓటర్లు ఉన్నారు. పెరిగిన ఓట్ల ఆధారంగా వార్డులో వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని సరిదిద్దే క్రమంలో వార్డుల పునర్విభజన తప్పనిసరి అనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్రధానంగా 6 వార్డుల్లో అప్పటి బల్దియా పరిధిలో వార్డులో కనీసంగా వివేకానంద గరిష్టంగా 2,560 ఓట్లతో వార్డుల రూపకల్పన జరిగింది. కానీ ప్రస్తుతం పెరిగిన జనాభా, ఓట్ల సంఖ్య ఆధారంగా చూస్తే పట్నంలో ఉన్న 6 వార్డుల్లో లెక్కలకు పొంతన లేదు. పట్నంలోని 1, 2, 3, 4, 10ను 16 వార్డుల్లో పెద్ద ఎత్తున ఓటర్లు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా లింగారెడ్డిపల్లి, నర్సాపూర్, ఇమ్మాన్బాగ్ గ్రామాల విలీనం ప్రక్రియ సమీప సమయంలో సమీప వార్డులో కలిసి వార్డులుగా పునర్విభజన అధికంగా ఉన్నట్లు జరిగింది. ఒక్క 2వ వార్డులోనే ఏకంగా 4 ఏళ్లలో 1,500 ఓటర్లు అధికంగా ఉన్నట్లు సమాచారం. వార్డుల విభజన జరిగి 4 ఏళ్లు గడుస్తున్నా నేడు క్షేత్రస్థాయిలో లెక్కలు పూర్తిగా మారిపోయాయి. 2021 రికార్డుల ప్రకారం 1,600 చిల్లరగా ఉన్న ఓటర్ల సంఖ్య ప్రస్తుతం 1,12,000కు చేరుకుంది. అంటే దాదాపు 12,000 మంది కొత్త ఓటర్లు యాడ్ అయ్యారు. జనాభా పరంగా చూస్తే దాదాపు 50,000 మంది పెరిగినట్లు అంచనా. ముఖ్యంగా లింగారెడ్డిపల్లి, నర్సాపూర్, ఇమ్మాన్బాగ్ వంటి గ్రామాలు విలీనం కావడంతో కొన్ని వార్డుల్లో ఓటర్ల సంఖ్య అదుపు లేకుండా పెరిగిపోయింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక్క వార్డులో ఉండాల్సిన గరిష్ట ఓటర్ల పరిమితి దాటిపోవడంతో పునర్విభజన అనివార్యంగా కనిపిస్తోంది. ముఖ్యంగా 1, 2, 3, 4, 15, 16 వార్డుల్లో ఓటర్ల సంఖ్య భారీగా ఉంది. ఒక్క 2వ వార్డులోనే గత 4 ఏళ్లలో 1,500 మంది ఓటర్లు అదనంగా చేరడం గమనార్హం. ఈ నేపథ్యంలో నెంబర్స్ నెవర్ లై అన్నట్లు పెరిగిన ఓట్లకు తగ్గట్లుగా అదనంగా మరో 3 వార్డులు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇది జరిగితే వార్డుల సంఖ్య 43 నుంచి 46కు పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. ఈ కొత్త వార్డుల అంశం స్థానిక నేతల్లో సరికొత్త ఆశలు రేకెత్తిస్తోంది. అదృష్టం కలిసి వస్తే ఆకాశమే హద్దు అన్నట్లుగా రిజర్వేషన్లు మారతాయని, కొత్త వార్డులు వస్తాయని ఆశావాహులు తమ రాజకీయ పావులను కదుపుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు తమ తమ వార్డులో పర్యటనలు పెంచేసి అప్పుడే ప్రచార పర్వాన్ని మొదలుపెట్టేశారు. సిద్దిపేటలో ఎన్నికల నగారా కంటే ముందే విభజన హడావుడి మొదలైంది. మరి ప్రభుత్వ పునర్విభజన ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా పాత వార్డులతోనే ఎన్నికలకు వెళ్తుందా అన్నది ఇప్పుడు $1,000,000 ప్రశ్న. మరికొద్ది రోజులు ఆగితే కాని ఈ సస్పెన్స్ వీడదు.